హనీమూన్ ట్రిప్ మర్డర్ మిస్టరీగా మారింది. అసలు ఏం జరిగిందంటే, విశాఖకు చెందిన యువజంట ఆ పెళ్ళై 6 నెలలు కూడా గడవలేదు. 2025 సంవత్సరం నవంబర్లో పెళ్లి జరిగింది. అయితే సరదాగా హనీమూన్ ట్రిప్ కు బయలుదేరి వెళ్లారిద్దరు. కానీ అక్కడ ఏం జరిగింది, వెళ్ళినప్పుడు అసలు ఏం చేశారు, ఇవన్నీ ఇప్పుడు డీటెయిల్ గా మనం మాట్లాడదాం. ఇంకోసారి చూస్తే తల్లిదండ్రులు కూడా అంటే పెళ్లి జరిగిన దగ్గర నుంచి అంతా బాగానే ఉంది. ఆ యువతికి అంటే రాధా గాయత్రి అనే పర్సన్ చాలా తెలివి కలది. ఇద్దరు సాఫ్ట్వేర్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సాఫ్ట్వేర్లు, బానే ఉందని చెప్తుంది ఆ పాప. అలాగే హస్బెండ్ ఈ 6 నెలల్లో కొంత అనుమానం ఎక్కువ చేస్తున్నాడు. అలాగే GPS ట్రాకర్ కూడా అమర్చాడని చెప్పి తల్లిదండ్రులకి చెప్పింది. తల్లిదండ్రులు కూడా అమ్మ పెద్దలం కూర్చొని మాట్లాడదాము, సమస్య పరిష్కరించుకుందాము అని చెప్పి పాప కూడా చెప్పిందని చెప్పి మరోపక్క తల్లి కూడా చెప్తున్న పరిస్థితి. అత్తమామలు నన్ను బాగానే చూసుకుంటున్నారు, కానీ హస్బెండే కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ మూల ఎవరున్నారు, ఈ మూల ఎవరున్నారు అంటూ అసలు ఎక్కడికి వెళ్తున్నా సరే ఏదో ఒక విషయంలో కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఆమె తల్లిదండ్రులకి మొత్తుకుంటూ చెప్తూనే బాధపడుతూనే ఉంది. ఇంతలో హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశారు వైఫ్ అండ్ హస్బెండ్. సరే పెళ్ళై కొంతకాలం సరదాగా హనీమూన్ ట్రిప్ కు వెళ్దామని చెప్పి బయలుదేరి వెళ్లారు. సరదాగా అక్కడంతా ఎంజాయ్ చేశారు, సరదాగా తిరిగారు. ఒక చిన్న హోటల్ రూమ్ లో కూడా వెళ్లారు. సో అక్కడంతా నైట్ కూడా మద్యం తాగినట్లయితే తెలుస్తుంది. మద్యం తాగారు, నైట్ ఎంజాయ్ చేసి నిద్రపోయారని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ అక్కడ పరిస్థితి భిన్నంగా ఉందని చెప్పి మాత్రం తెలుస్తుంది. అంటే భర్త చంపాడా లేకపోతే మరెవరైనా చంపారా అన్న కోణంలో ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. అంటే భార్యాభర్తలున్న సమయంలో ఇంకొక వ్యక్తి ఎవరు వచ్చారు, లేదా భర్తే చంపాడా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు అనుమానం వ్యక్తం చేస్తున్న వ్యక్తి నా కూతుర్ని చంపేశాడు అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ వ్యక్తి కూడా ఇప్పుడు అక్కడే ఉన్నాడు. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక అసలు విషయం అనేది తెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ పాపని, వాళ్ళ కూతుర్ని అతనే చంపాడా, ఎలా చంపాడు, లేదు ఎవరైనా బయట నుంచి వచ్చారా, ఇప్పుడు దాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి ముస్సోరిలో పోలీసులు. దీనికి సంబంధించి తల్లిదండ్రులైతే ఆ ఆవేదన వర్ణనాతీతంగా మారింది. పెళ్ళై గట్టిగా ఇన్ని మంత్స్ కూడా అవ్వలేదు, కానీ నా కూతురు జీవితం నిండు నూరేళ్ళు ఇప్పుడే అయిపోయిందా అని చెప్పి ఒక్క పాపే, మాకు ఒక్క పాపేనండి ఉంది, చాలా తెలివి కలది, చాలా అంటే చాలా తెలివి కలది, చాలా షార్ప్ గా ఉంటుంది, నీకెందుకు నాన్న నేనున్నాను అని చెప్పు తల్లిదండ్రులు కూడా చాలా భరోసా ఇచ్చిందట. ఇంత ధైర్యంగా ఉండే కూతురు విగత జీవిగా కనపడితే ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎలా ఉంటుంది అసలు, అది వర్ణనాతీతం. ఆ బాధ వర్ణించలేంది చెప్పాలంటే కూడా. ఇంకొక విషయం ఏంటంటే, హనీమూన్ ట్రిప్ వెళ్ళి ఉన్న జంటని మద్యం సేవించారని చెప్పి చెప్తున్నారు. అంటే హస్బెండ్ కూడా చెప్తున్నాడు, ఆమె భర్త రాధా గాయత్రి భర్త, మద్యం సేవించాము మేము, తెల్లారి 3:30 సమయంలో ఇలా విగత జీవిగా పడి ఉంది. అంటే తన ఒంటి మీద బట్టలు కూడా లేవు, చెప్పాలంటే బట్టలు లేవు, ముక్కులోంచి రక్తం కారుతుంది. తనకి ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే ఏం జరిగింది అన్న దానికి సంబంధించి అయితే డీటెయిల్ గా పోలీసులు కూడా దీనికి సంబంధించి దర్యాప్తు అయితే చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రావాలి ఖచ్చితంగా. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు విషయం ఏంటనేది అయితే ఖచ్చితంగా బయటపడుతుందని చెప్తున్నారు. తల్లిదండ్రుల ఆవేదన మాత్రం వర్ణనాతీతంగా ఉందని చెప్పాలి. అసలు మొత్తానికి అసలే సహజ మరణమా హత్య అనే కోణాల్లో మీకు ఇంతకు ముందు చెప్పాను నేను. అది సహజ మరణమా లేకపోతే హత్య అన్న కోణంలో భర్తే చంపేశాడా, ఇద్దరున్న గదిలోకి ఎవరు వచ్చారు, అసలు ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు అన్న కోణంలో కూడా మాట్లాడుతున్నారు. కానీ అతను మాత్రం తను ఎందుకు చనిపోయిందో నాకు తెలియదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకోసారి చూసుకుంటే అసలు అతను చెప్పిన కథ ప్రకారం చూసుకుంటే రాత్రి మద్యం సేవించాం ఇద్దరం, ఉదయం లేచేసరికి స్పృహ లేకుండా పోయింది. అంటే ఇద్దరు మద్యం సేవించారు, ఇద్దరు స్పృహ లేకుండా ఉండాలి కదా. తనే 3:30 టైంలో తను చనిపోయింది, తినకి స్పృహ వచ్చింది. తిను లేచి చూసేసరికి తను విగత జీవిగా బట్టలు లేకుండా పడి ఉంది. దీన్ని ఎలా చూడాలి, అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాబోతుంది. అయితే శ్రీచరణ్ వాంగ్మూలం ఎలా ఉందంటే, నాకేం తెలీదు, నేను అమాయకుని అన్నట్టు చెప్తున్నారు. కానీ రాధా గాయత్రి తల్లిదండ్రులు మాత్రం అక్కడ వైజాగ్కి చెందిన కుటుంబ సభ్యులు అలాగే గ్రామస్తులు కూడా ఏం చెప్తున్నారంటే, మా పాప చాలా మంచిది, ఆ పాప చాలా షార్ప్, చాలా తెలివి కలది, భయస్థురాలు కాదు, ఇంటికి వచ్చి ఇటువంటి సమస్యలు ఉన్నాయి, భర్తతో సమస్య ఉంది, వచ్చి మాట్లాడతామని చెప్పారు. ఇంతలోకి హనీమూన్ ట్రిప్ ప్లాన్ వేశారు. మరి ఇంతలో ఏం జరిగింది అనేది సస్పెన్స్ గా మారింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక
మొత్తం డీటెయిల్స్ బయటకు వస్తాయి. ఆ అమ్మాయి ఎలా చనిపోయింది, ఎందుకు అసలు అన్న కోణంలో కూడా ఇంకా దర్యాప్తు అయితే ముమ్మరంగా సాగుతుంది. దీని గురించి మరిన్ని అప్డేట్ అయితే ఇంకా రావాల్సి ఉంది. అయితే ఇంతకు ముందు మనం అనుకున్నాం, అంటే తల్లిదండ్రులు వచ్చేలోపే ఆమెని పోస్ట్ మార్టానికి తీసుకువెళ్ళడం అట్లా జరిగింది. తల్లిదండ్రులు జస్ట్ అక్కడ వెళ్లేలోపే ఇదంతా జరిగిపోయింది. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మా కూతురు అమాయకురాలు కాదు, చాలా తెలివి కలది అని చెప్తున్నారు. మరోపక్క భర్త ఏమో, నేను 3:30 లేచి చూసేసరికి నా భార్య విగత జీవిగా బట్టలు లేకుండా ముక్కులోంచి రక్తం కారుతూ పడి ఉందని చెప్తున్నారు. అసలు అది ఎంతవరకు ఏంటనేది ఈ దర్యాప్తులో అయితే తేలిపోనుంది. నేలపై గాయత్రి అంటే పడిపోవడానికి అసలు ముక్కులోంచి బ్లడ్ ఎందుకు వచ్చింది? మద్యం సేవించినంత మాత్రాన ముక్కులోంచి బ్లడ్ వస్తుందా? లేకపోతే అందులో కలపకూడని విష పదార్థాలు ఏమైనా కలిపారా? ఇటువంటి అనుమానాలు వస్తున్నాయి ఖచ్చితంగా. అంటే వీళ్ళు ఢిల్లీ నుంచి ముస్సోరి వరకు 48 గంటల్లో ఇదంతా జరిగిందని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే, జూన్ 13న ఢిల్లీ నుంచి రిషికేష్ వెళ్లారు. అలాగే జూన్ 14న కియానా హోమ్ స్టేలో హోటల్లో దిగారు. దిగిన తర్వాత జూన్ 15న తెల్లవారుజామున నిద్రించారు. అంటే 3:30 టైంలో భర్త నిద్ర లేచిన తర్వాత భార్య విగత జీవిగా పడి ఉంది. ముక్కులోంచి బ్లడ్ కారత, ఒంటి మీద బట్టలు లేకుండా పడి ఉంది. సో భర్త చూసిన విషయాలు ఇవి. జూన్ 15 ఉదయం గాయత్రి మృతి వెలుగులోకి వచ్చింది. అంటే 3:30 టైంలో భర్త లేచి అక్కడ హోటల్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. తను కావాలని చేశాడా, లేకపోతే తనకు తెలియకుండానే ఇది జరిగిందా, లేకపోతే రాధా గాయత్రికి సంబంధించి ఇంకా ఏమైనా కోణంలో మార్పులు ఉన్నాయా, అంటే తనకి ఏమైనా పర్సనల్ గా ఏమైనా లవ్ అఫేర్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, ఏమైనా శత్రువులు ఉన్నారా, ఈ కోణంలో కూడా మనం అనుమానించవచ్చు. సో మొత్తానికైతే శ్రీచరణ్ మీదే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రులు కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక మాత్రం ఇక అతనిపై కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి హనీమూన్ ట్రిప్ విషాదాంతంగా ముగిసింది. ఈ ట్రిప్ లో ఏం జరిగింది, అసలు రాధా గాయత్రి ఎలా మృతి చెందింది, దీనిపై దర్యాప్తు అయితే పోలీసులు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మరికొన్ని గంటల్లో రాబోతుంది. వచ్చిన తర్వాత అసలు నిజాలు ఏంటి అనేది కూడా బయటపడబోతున్నాయి. దివాళీ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ CVR.